హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. విజయవాడలో రాఘవయ్య ఇంట్లో రాఘవయ్య పడకుర్చీలో కూర్చొని ఆదిత్యం మాట్లాడిన మాటల కంటే తన సొంత కూతురు అయిన మధు మాట్లాడిన మాటలకి ఎక్కువగా ఆశ్చర్యపోయాడు రాఘవయ్య. నాన్న, బావ ఏం మాట్లాడాడు? అక్క నీతో మాట్లాడిందా? మనల్ని ఎప్పుడు బయలుదేరి రమ్మంటోంది అక్క అని ఆత్రంగా అడిగాడు రవి. రాఘవయ్య మౌనంగా ఫోన్ని పక్కన పెట్టి పడకుర్చీపై తన తలను వాల్చి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. నాన్న, మిమ్మల్ని అడిగేది. మనము అక్కని తీసుకొని రావటానికి ఎప్పుడు వెళ్తున్నాము? అక్క ఎప్పుడు ఇక్కడికి వస్తుంది అని మరోసారి అడిగాడు రవి. రవి మాటలకి దుర్గా, కృష్ణ, మీనాక్షి హాల్లోకి వస్తారు. దుర్గా, ఏంట్రా నీ గోల? ఇప్పుడు ఏమైంది అని అలా అరుస్తున్నావు అడుగుతుంది దుర్గా. చూడమ్మా, నాన్న ఆదిత్య బావకి ఫోన్ చేశాడు. బావ ఏం మాట్లాడాడు? అక్క అక్కడ ఎలా ఉందో, మన ఇంటికి ఎప్పుడొస్తుందో చెప్పమంటే మౌనంగా ఉన్నాడు అని అంటాడు రవి. మీ బావ చెప్పేదేముంది? మనం నిర్ణయించుకున్నాం కదా, రేపు ఆదివారం, ఈరోజు రాత్రికి నువ్వు మీ నాన్న ఊరికి బయలుదేరండి. రేపు పొద్దున అక్కడ ఉండి రేపు నైట్కి మధుని తీసుకుని మీరు రిటర్న్ మన ఊరికి వచ్చేయండి అని అంటుంది దుర్గా. అలా కాదంటే మా అన్నయ్యకి నేను ఒక మాట చెప్పానంటే ఆ ఆదిత్యగాడే వచ్చి నా కూతుర్ని నా ఇంట్లో దింపి వెళ్తాడు. ఇప్పుడు చూడు, కృష్ణని భాస్కర్ ఎలా నోరు మూసుకొని నా ఇంట్లో దింపి వెళ్ళాడు అని దుర్గా అంటుంది. దుర్గ మాటలకి మీనాక్షికి చాలా కోపం వచ్చింది. రాఘవయ్య కోపంగా దుర్గ వైపు చూశాడు. నువ్వు మాట్లాడేది ఏంటో నీకైనా అర్థమవుతోందే దుర్గా అని అడుగుతాడు రాఘవయ్య. ఇప్పుడు నేనంత తప్పుగా ఏం మాట్లాడాను? నా కూతుర్ని నా ఇంటికి పిలవడం కూడా తప్పేనా అని అంటుంది దుర్గా. అదంతా కాదు, నువ్వు ఆగమ్మా. అసలు బావ ఏమన్నాడు నాన్న అని నెమ్మదిగా అడుగుతాడు రవి. మీ బావ నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నాడు నాన్న అని అంటాడు రాఘవయ్య. నీ మాటలు బావ తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి నాన్న? అసలు అక్క ఏమనింది నాన్న అని రవి అడుగుతాడు. నాకు పని ఉంది, తరువాత ఫోన్ చేస్తాను నాన్న అని చెప్పి ఫోన్ కట్ చేసింది నాన్న మీ అక్క అని అంటాడు రాఘవయ్య. వాడు మీ మాటలు తప్పుగా అనుకోవడం ఏంటి? మధు తర్వాత ఫోన్ చేస్తాననడం ఏంటి? ఒకసారి మధుకి ఫోన్ చెయ్యండి, మధుతో నేనే స్వయంగా మాట్లాడుతాను. వాడి బోడి పర్మిషన్ మనకేం అక్కర్లేదు. మధుని ఇంటికి వచ్చేయమని చెప్తాను అని అంటుంది దుర్గ. రాఘవయ్య కోపంగా దుర్గ వైపు చూసి, అక్కడ ఉండేది భాస్కర్ కాదు, ఆదిత్య. ఇకపోతే భర్తకి అబద్ధాలు చెప్పి వచ్చేయడానికి అక్కడ ఉన్నది కృష్ణ కాదు, మధు అంటాడు రాఘవయ్య. కృష్ణ తన మొహాన్ని చిట్లించుకుంటూ, నన్నెందుకు మధ్యలోకి లాగుతారు? ఇంటికి రావడం రాకపోవడం మధు ఇష్టం. నాకు ఆ పల్లెటూరు నచ్చలేదు, అందుకే నేను వచ్చేశాను అని అంటుంది కృష్ణ. కృష్ణ మాటలకి మీనాక్షికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మీనాక్షి కృష్ణ వైపు చూసి, అంటే నువ్వు మాకు అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. కృష్ణ మీనాక్షితో, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు ప్లీజ్ అని అంటుంది కృష్ణ. మీనాక్షి వైపు చూసి, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటూ, అయినా మధుకి చదువు అంటే చాలా ఇష్టం, మధు తప్పకుండా ఇక్కడికే వస్తుంది అని అంటుంది కృష్ణ. అలా
మాటలు జరుగుతూ ఉండగానే ఇంటి లోపలికి మధు ఫ్రెండ్ అయిన వసుధ వస్తుంది. రవి వసుధను చూసి, హాయ్ అక్క, ఎలా ఉన్నావు, చాలా రోజులకి కనిపించావు అని అంటాడు. వసుధ రాఘవయ్యకి దుర్గకి నమస్కరించి, ఎలా ఉన్నారు అంకుల్, ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది. దుర్గ మూతి తిప్పుకుంటూ, ఇప్పటిదాకా బాగానే ఉన్నాం తల్లి, ఇప్పుడు నువ్వు వచ్చావుగా అని లోపలికి వెళ్ళిపోతుంది. రాఘవయ్య బాగానే ఉన్నాం తల్లి, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను అంకుల్, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కదా, మధుకి 92%తో కాలేజీ టాపర్గా నిలిచింది అంకుల్, నాకు 90% వచ్చింది అంకుల్ అని అంటుంది వసుధ. కంగ్రాట్స్ తల్లి, నువ్వు మధు ఇద్దరు బాగా కష్టపడి చదువుకుంటున్నారు, మీకుగాక ఎవరికి వస్తాయి మార్కులు అని అంటాడు రాఘవయ్య. రవి కూడా వసుధకి కంగ్రాట్స్ చెప్పాడు. వసుధ ఇల్లంతా చూస్తూ, మధు ఎక్కడ ఉంది అంకుల్, రాక్షసి, వారం రోజుల నుంచి ఒక్క ఫోన్ లేదు, మధు ఊరి నుంచి వచ్చినట్లు నాకు చెప్పలేదు అని అంటుంది వసుధ. మధు ఇక్కడ లేదు అని అంటుంది కృష్ణ. వసుధ కృష్ణ వైపు చూసి, హాయ్ కృష్ణ, ఎలా ఉన్నావు, నీకెంత పర్సంటేజ్ వచ్చింది అని అడుగుతుంది వసుధ. ఆ, మీలాగా నేనేమి కాలేజీ టాపర్ను కాదులేమ్మా, ఏదో పాస్ అయ్యామంటే పాస్ అయ్యాము అని తన మూతి తిప్పుకుంటూ అంటుంది కృష్ణ. అబ్బా, ఏ మూతి తిప్పావే, నీ మూతిని తీసుకువెళ్ళి సంతలో పెట్టా అని మనసులో అనుకుంటూ, ఎక్కడికి వెళ్ళింది మధు, సరుకులు ఏమన్నా తీసుకురావడానికి బయటకి వెళ్ళిందా అని అడుగుతుంది వసుధ. అసలు ఊర్లోనే లేదు మా మధు అక్క అని అంటాడు రవి. మధు అక్కకి పెళ్ళైపోయి మా బావగారితో పాటు తన ఊర్లోనే ఉంటోంది అని రవి చెప్పగానే వసుధ, మధుకి పెళ్ళైపోయిందా అని ఆశ్చర్యంగా చూస్తూనే రవిని అడుగుతుంది. ఒక్క మధు అక్కకే కాదు, మా పెద్దక్క భార్గవికి, అలానే కృష్ణకు కూడా పెళ్లి జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావు రవి నువ్వు అని వసుధ ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునక్క, 4 రోజుల కిందటే ఒకే రోజు ఒకే ముహూర్తానికి మా ముగ్గురు అక్కయ్యలకి పెళ్లిళ్ళు జరిగాయి. ఇప్పుడు భార్గవి అక్క వాళ్ళ అత్తగారింట్లో ఉంది, మధు అక్క మా ఆదిత్య బావతో పాటు వాళ్ళ ఊర్లో ఉంటోంది. ఇకపోతే కృష్ణ 2 రోజుల కిందటే వాళ్ళ అత్తగారింటి నుంచి మా ఇంటికి వచ్చింది అని చెప్పాడు రవి. అంకుల్, రవి చెప్పేదంతా నిజమా, మధుకి పెళ్లి జరిగిందా అని ఆత్రంగా అడుగుతుంది వసుధ. ఆ, జరిగింది, ఇప్పుడేంటి, నీ పర్మిషన్ తీసుకుని నా కూతురికి పెళ్లి చెయ్యాలా అని గట్టిగా అరుస్తూ లోపల నుంచి వస్తుంది దుర్గ. కొంపకాలి ఒకరేడుస్తుంటే చుట్టకి నిప్పరిగాడట నీలాంటిది, మా తిప్పలేవో మేం పడుతుంటే మధ్యలో నీ గోలేంటి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అడుగుతుంది దుర్గ. అది కాదు ఆంటీ, మధు నేను ఇద్దరం ప్రాణ స్నేహితులం, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మధుతోనే కలిసి తిరిగాను, ఇప్పుడు సడన్ గా మధుకి పెళ్ళైపోయింది, ఇక్కడ లేదు వేరే చోట ఉంది అనగానే నా మనసు ఉండపట్టలేక అడిగాను, తప్పుగా అనుకోకండి ఆంటీ అని అంటుంది వసుధ. అయ్యో, అలాంటిదేమీ లేదులేమ్మా, మధు 2 రోజుల్లో ఇంటికి వస్తుంది, ఇక్కడే చదువుకుంటుంది, ఎప్పటిలాగే నువ్వు మధు ఇద్దరు కాలేజీకి వెళ్ళి చదువుకుందురు గాని, సరేనా, నువ్వు బాధపడకు తల్లి అని అంటాడు రాఘవయ్య. వసుధ బాధగా, సరే అంకుల్, నేను ఇక వెళ్తాను అని చెప్పి రవికి బయటకి రమ్మని సైగ చేసి బయటకి వెళ్ళిపోతుంది వసుధ. రవితో పాటు మీనాక్షి కూడా ఇంటి బయటకి వచ్చారు. ఇంటి బయటకి రవి రావడంతో వసుధ
అసలు ఏం జరిగిందిరా? ఇంత సడన్గా మధుకి పెళ్లి చేయడం ఏంటి? మీ ఊరిలో ఏం జరిగిందో నాకు క్లారిటీగా చెప్పు అని అడుగుతుంది వసుధ. రవి వసుధకి జరిగింది మొత్తం చెప్తాడు. మధు కృష్ణకి చదువు కంప్లీట్ కాకముందే మీ మామయ్యలు అంకుల్ ఆంటీ ఇంత తొందరగా పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు? కృష్ణ సంగతి నాకు తెలియదు, కానీ మధుకి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని చాలా ఆశలు ఉన్నాయి అని చాలా బాధగా చెప్తుంది వసుధ. అక్క, నువ్వేం బాధపడకు. మధు అక్క ఒక వారంలో ఇక్కడికి వస్తుంది. ఇక్కడే చదువుకుంటుంది కూడా. తన గోల్ని రీచ్ అవుతుంది అని రవి అంటాడు. సరే కాని రవి, మధుతో మాట్లాడడానికి మధు దగ్గర ఏదైనా నెంబర్ ఉందా అని అడుగుతుంది వసుధ. ప్రస్తుతానికైతే ఆదిత్య బావ ఫోన్ నుంచి మధు అక్కతో మాట్లాడుతున్నాము అని అంటాడు రవి. మీనాక్షి వసుధ వైపు చూసి, మీరెందుకు ఇంత వరీ అవుతున్నారు? మా ఆదిత్య అన్నయ్య చాలా మంచివాడు. మధు వదిన్ని చక్కగా చూసుకుంటాడు. మీరేం టెన్షన్ పడకండి అని అంటుంది మీనాక్షి. వసుధ మీనాక్షి వైపు చూసి, ఎవరు మీరు అని అడుగుతుంది. రవి వసుధతో, అక్క, తను మా రెండవ మామయ్య కూతురు, పేరు మీనాక్షి. ఇంకా చెప్పాలంటే కృష్ణకి ఆడపడుచు అని రవి మీనాక్షిని వసుధకి పరిచయం చేస్తాడు. మీరు ఏం చదువుతున్నారండి అని అడుగుతుంది వసుధ. మీరు అని నన్ను పెద్దదానిని చేసి మాట్లాడకండి. నాది కూడా మీ ఏజే. ఇంకా చెప్పాలంటే మధు, కృష్ణ, నేను ఒకే ఏజ్ వాళ్ళం అని అంటుంది మీనాక్షి. అలాగా, అయితే ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు చాపింది వసుధ. మీనాక్షి కూడా నవ్వుతూ, మీరు నేను ఇక నుండి ఫ్రెండ్స్ అని తన చేతిని వసుధ చేతితో కలుపుతుంది. నేను ఇక బయలుదేరుతాను. మధు కాల్ చేస్తే నేను అడిగినానని చెప్పు. అలానే మీ బావ ఆదిత్య గారి ఫోన్ నెంబర్ కావాలి రవి అని రవిని అడుగుతుంది వసుధ. రవి తన ఫోన్ని ఇంట్లోనే మర్చిపోవడంతో మీనాక్షి కలగజేసుకుని, వసుధ, మీ నెంబర్ చెప్పండి. మీ ఫోన్కి మా అన్నయ్య ఆదిత్య నెంబర్ వాట్సప్ చేస్తాను అని అంటుంది మీనాక్షి. అరగంటలోనే మీనాక్షి వసుధ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినారు. మీనాక్షి తన ఫోన్లో నుంచి కొన్ని సెల్ఫీలను మీనాక్షి వసుధ తీసుకోగా రవి వాళ్ళిద్దరినీ చూసి తన తలను కొట్టుకుని, ఈ అమ్మాయిలందరూ ఈ సెల్ఫీల విషయంలో అందరూ ఒకటే అని అనుకుంటాడు. వసుధ మీనాక్షితో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధ. మీనాక్షి రవితో, నువ్వు చెప్పింది నిజమే రవి. మనం స్నేహం చేసే వాళ్ళను బట్టి మన క్యారెక్టర్ని అంచనా వేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా స్టోరీని మీరందరూ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు. నేను పండక్కి మా ఊరు వచ్చానండి. అందుకే 3 రోజుల నుంచి చిన్న ఎపిసోడ్స్ని పెడుతున్నాను. మా ఊరిలో నెట్వర్క్ ప్రాబ్లం కూడా ఉంది. కరెంటు పోతుంది. మా ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండడం వల్ల నేను పెద్ద ఎపిసోడ్స్ని పెట్టలేకపోతున్నాను. ఈ చిన్న ఎపిసోడ్స్ని కూడా రాత్రిపూట 1 to 4 మధ్యలో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అందుకే చిన్న ఎపిసోడ్స్ని మాత్రమే పెట్టగలుగుతున్నాను. మండే నుంచి మామూలుగానే పెద్ద ఎపిసోడ్స్ని అప్లోడ్ చేస్తాను. ఇక రోజుకి 2 ఎపిసోడ్స్ పెట్టమని అడుగుతున్నారు. త్వరలోనే రోజుకి 2 ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా స్టోరీని లైక్ చేసి కామెంట్ పెడుతున్న అందరికీ నా ధన్యవాదాలు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.